హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని కోరుకుంటున్నా. యాక్చువల్లీ ఇవాళ నేను ఒక కిట్టి పార్టీ మా మమ్మీ సైడ్ వాళ్ళది ఉంటే వచ్చాను. సో ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ యూ టు మై కజిన్ లలిత. హాయ్ ఫ్రెండ్స్. యాక్చువల్లీ వీఆర్ ఫ్రెండ్స్ ఫ్రమ్ 3 years ఏజ్. సో నేను యాక్చువల్లీ కిట్టీలో లేను, నేనున్నాను. మా మమ్మీ కోసం వచ్చా. మా మమ్మీ ఉంటారు ఈ కిట్టీలో. సో వీ హ్యావింగ్ అ గుడ్ టైం. జస్ట్ కలవడానికి ఒక మంచి ప్లేస్ కిట్టి పార్టీ. రెగ్యులర్గా చాలామంది కాంట్రవర్షియల్గా అంటారు కిట్టి పార్టీ వేస్ట్ కాన్సెప్ట్ అని, కానీ లేడీస్కి ఒక్కసారి వాళ్ళ రిలేటివ్స్ని కలిస్తే హ్యాపీగా అనిపిస్తుంది కదా, ఎంజాయ్ చేస్తాం కదా, టైం పాస్ అవుతుంది కదా, కలిసినట్టు ఉంటుంది, ఒక డే రిలాక్స్ అయినట్టు ఉంటుంది డే నుంచి కంప్లీట్గా. లేకపోతే ఎవ్రీడే రొటీన్, అదే కుకింగ్, అదే హోమ్ రెస్పాన్సిబిలిటీస్ కాకుండా అప్పుడప్పుడు ఇది కూడా ఇంపార్టెంట్ కదా. మీరు కూడా మిస్ అవ్వకండి, మీరు కూడా ట్రై చేయండి. ట్రై టు జాయిన్ కిట్టి పార్టీస్, జాయిన్ అవ్వండి, ఏం ప్రాబ్లం కాదు. సేవ్ కూడా అవుతుంది మనీ, ప్లస్ అందరికి కలిసి ఎంజాయ్మెంట్ కూడా అవుతుంది, ప్లస్ సేవ్ కూడా చేసుకుంటారు, అందరు కావాల్సిన వాళ్ళు కలుసుకుంటారు కూడా. మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి కిట్టి పార్టీ గురించి కామెంట్స్లో చెప్పండి. సో అందరికీ కిట్టి పార్టీ జాయిన్ కావడానికి రీజన్స్ వేరే ఉంటాయి. సో మా అమ్మమ్మ ఉంది, గిరిజమ్మమ్మ. ఓకే, తనేం చెప్తుందో కిట్టి పార్టీ తనెందుకు జాయిన్ అయిందో తెలుసుకుందాం. హలో, నమస్కారము. కిట్టి పార్టీ మీద కొందరికి అభిప్రాయము వేరువేరుగా ఉంటుంది. కొందరికేమో అది చాలా చెడుపు, ఏంది ఖర్చు అని ఇంట్లో వాళ్ళు అంటుంటారు. కానీ నా హౌస్ వైఫ్ నేనేమంటానంటే కంపల్సరీ కావాలి. ఎందుకంటే అదే ఇల్లు, అదే పిల్లలు, అదే పని. బయట వెళ్తే కొంచెం చేంజ్ ఉంటుంది, వేరే వేరే మనుషులతోటి కలుస్తుంటే వేరే ఉంటుంది, వాళ్ళకి మైండ్ రిలాక్స్ ఉంటుంది. వాళ్ళ కోసం వాళ్ళు స్పెండ్ చేసుకోవడానికి లైఫ్ జాబ్ చేయం కనుక మాకు కంపల్సరీ అట్లుంటే హ్యాపీగా ఉంటుంది. కొంచెం వీల్ పవర్ కూడా పెరుగుతుంది, మనకు ధైర్యం వస్తుంది. ఎట్లాంటి సిచ్యువేషన్ అయినా ఫేస్ చేయడానికి ధైర్యం వస్తుంది. ఒకరొకరి అభిప్రాయాలు వింటుంటాం కదా, పోయినాక ఏం కూర్చోం కదా, మాట్లాడుతుంటాం కదా. అది నా ఒపీనియన్. థ్యాంక్ యూ అమ్మమ్మ, తన ఎక్స్పీరియన్స్తో చెప్పింది. సో దిస్ ఇస్ మై మదర్ సరిత. ఓకే, సో తన రీజన్ ఏంటి కిట్టి పార్టీ జాయిన్ కావడానికి తెలుసుకుందాం. Kitty party lo entertainment. To join kitty party is to enjoy one day, one full day. సో మా భాగ్యమ్మ కూడా ఏం చెప్తారు కిట్టి పార్టీ గురించి విందాము. కిట్టి పార్టీ అంటే అదొక ఎంటర్టైన్మెంట్ పార్టీ ఒక్కటే కాదు, మెంటల్ హెల్త్ మంచిగా అవుతుంది. ఒక ఏజ్ వచ్చినాక ఒక మనిషికి విసిగిపోతారు, ఫ్రస్ట్రేషన్ వస్తుంది, డిప్రెషన్ వస్తుంది. ఇవన్నీ క్లియర్ కావాలంటే ఓన్లీ మెడిసినల్ కాదు, మెంటల్ హెల్త్కి యోగా ఎంత ముఖ్యమో, మందులు ఎంత ముఖ్యమో, 10 మందితో కలవడం అంతే ముఖ్యం. కాబట్టి కిట్టి పార్టీనే దానికి సరైన. సో తను మా పిన్ని, హాయ్. మై ఫేవరెట్ పిన్ని. హాయ్. సో తనేం చెప్తుందో విందాం కిట్టి పార్టీ గురించి. కిట్టి పార్టీ అంటే ఎంటర్టైన్మెంట్. ఉమెన్స్కి రోజు ఇంట్లో డైలీ వర్క్ చేస్తాం, మన చుట్టాలతోటి మంత్లీ ఒకసారి అందరు కలిసి మంచిగా ఎంజాయ్ చేయాలి, అది కిట్టి పార్టీ. థ్యాంక్ యూ పిన్ని, నీ ఎక్స్పీరియన్స్తో. థ్యాంక్ యూ పావని. అందరు ఈమెకు లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్, మా పాపని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి అందరు ఈమెని. ఆమె మంచి చాలా టాలెంట్ ఉన్న పాప. బాయ్. థ్యాంక్ యూ. సో రాజేశ్వరి ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చాము ఇవాళ మేము యాక్చువల్లీ కిట్టి పార్టీకి. సో ఆంటీ రీజన్ ఏంటి కిట్టి పార్టీ జాయిన్ కావడానికి తెలుసుకుందాం. ఇవాళ మా ఇంట్లో కిట్టి పార్టీ అయింది. నాకు కిట్టి పార్టీ అంటే చాలా ఇష్టము. ఎంజాయ్ చేస్తాము, ఫన్ చేస్తాము, గేమ్స్ ఆడతాము, అందరితో కలుస్తాము, మాట్లాడతాము. నాకు అదంతా ఇష్టం చాలా. నా హ్యాబీస్ అవి. నాకు తిరగడం అంటే ఎక్కువ ఇష్టం. ఇంట్లో ఉండడం కన్నా బయట తిరగడమే ఎక్కువ ఇష్టం. నేను డైలీ ఎప్పుడు కూడా బయట వెళ్ళడం చాలా చేస్తాము. యాక్చువల్లీ ఆంటీ చాలా బాగా ఆర్గనైజ్ చేశారు మొత్తం కిట్టి పార్టీ. యూనో ఫుడ్ కానీ అన్ని గేమ్స్, తంబోలా, ఒక 3 టైప్స్ ఆఫ్ గేమ్స్ ఆడాము. థ్యాంక్ యూ ఆంటీ.